దోసకాయ టమాటా ములక్కాయ కర్రీ చేద్దామండి ఈరోజు. దానికోసం ఒక కళాయి తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు యాడ్ చేశానండి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, ఆనియన్, ఉల్లిపాయలతో పాటు ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే ములక్కాయ ముక్క త్వరగా ఉడకదని చెప్పి ఉల్లిపాయతో పాటు ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి. ఒక 5 మినిట్స్ ఉడకనిస్తున్నానండి. ములక్కాయ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు యాడ్ చేశానండి. ములక్కాయ దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేశానండి. సన్నగా కోసి పెట్టుకున్నాయి అన్నీ కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించానండి. సరిపడా కారం, ఉప్పు, కారం యాడ్ చేసి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి. ధనియాల పౌడర్ యాడ్ చేశానండి కొంచెం లాస్ట్లో. ఫైనల్గా ములక్కాయ దోసకాయ టమాటా కర్రీ ప్రిపేర్ అయిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.